అక్టోబర్ 25వ తేదీ శనివారం కార్తీక మాసంలో వచ్చే నాగుల చవితి. నాగుల చవితి రోజు పుట్టకు పూజ చేయడం వలన సర్పదోషాలు, రాహుకేతు దోషాలు ఉంటే తొలగిపోతాయని పెద్దల నమ్మకం. నాగుల చవితి రోజు రోజంతా ఉపవాసం ఉండి రాత్రికి నక్షత్రాలు చూసిన తర్వాత భోంచేస్తారు. ఉపవాసం ఉండలేని వాళ్ళు ఉదయం పూజ పూర్తయ్యే వరకు ఉపవాసం ఉండి తర్వాత ఆహారం తీసుకోవచ్చు. నాగుల చవితి రోజు ఉదయాన్నే లేచి తలస్నానం చేసిన తర్వాత ప్రసాదాలు తయారు చేసుకోవాలి. నానబెట్టిన పెసరబ్యాళ్ళు, పానకం, నువ్వులు, బెల్లం, బియ్యం, బెల్లం కలిపి 2 రకాల చలివిడి తయారు చేసుకోవాలి. ఇంట్లో దీపారాధన చేసిన తర్వాత దగ్గరలో ఉన్న పుట్టకు వెళ్ళి మొదట పుట్టపైన పసుపు నీళ్లు చల్లాలి. తర్వాత ముగ్గు వేసి పసుపు, కుంకుమ, పూలు, తాంబూలము పెట్టాలి. తర్వాత చలివిడి నైవేద్యంగా పెట్టి దీపారాధన చేసి పుట్టలో పాలు పూసి పుట్ట చుట్టూ ప్రదక్షిణలు చేసి నమస్కరించుకోవాలి. పుట్ట అందుబాటులో లేని వాళ్ళు నాగదేవతల విగ్రహాలకు పాలతో అభిషేకం చేసి దీపం పెట్టి చలివిడి నైవేద్యంగా పెట్టవచ్చును. నాగుల విగ్రహాలను పూజించడం వలన సంతానము, ఆరోగ్యము కలుగుతాయని పెద్దల నమ్మకం. ఈ నాగుల చవితి రోజు ఓం నాగేంద్ర స్వామియే నమః అనే మంత్రాన్ని జపిస్తే శుభ ఫలితాలు కలుగుతాయి. ఇక కుటుంబ సమస్యలతో బాధపడేవారు ఓం భుజంగేశాయ విద్మహే సర్పరాజాయ ధీమహి తన్నో ముక్తి నాగః ప్రచోదయాత్ ఈ మంత్రాన్ని చదివితే శుభ ఫలితాలు కలుగుతాయి. అందరికీ నాగుల చవితి శుభాకాంక్షలు.